రీసెంట్ గా విడుదలైన రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించలేదని పెద్ద ఎత్తున మాదిగ సంఘాలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎంఎస్ఎఫ్ నాయకులు ఆదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏంటి ఒక్క రాజ్యసభ స్థానాలు 2 తెలంగాణకు కేటాయిస్తే ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించలేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అసలు మాదిగలకు కేటాయించాల్సిన అవసరం ఉందనా ఈ నేపథ్యంలో? అంటే ఏ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మాదిగలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే మాదిగలకు అన్యాయం జరిగింది, స్పష్టంగా కనబడుతున్నది. గతంలో కేసీఆర్ హయాంలో కనీసం రాజ్యసభలు కాకుండా లోక్సభలోనైనా ఒక మాదిగ ఎంపీ ఉండేది, రాజ్యసభ సభ్యుడు. కానీ రేవంత్ రెడ్డి హయాంలో 3 రిజర్వేషన్ లోక్సభ స్థానాలు ఉండే, పెద్దపల్లి, నార్ కర్నూలు, వరంగల్. ఈ 3 మాలలకే పోయినాయి. ఒకటి 2 మాలలకు పోయింది, ఒకటి ఉపకులానికి పోయింది. అతిపెద్ద జనాభా ఉన్న మాదిగలకు ఒకటి ఇవ్వలేదు. నిన్న 2 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు జరిగినాయి. ఒకటి మన వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు, ఇంకోటి జాతీయ నాయకుడైన సింఘవి గారికి ఇచ్చారు. దాంట్లో ఒకటి మాదిగలకు ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇంత కుట్ర? దేశంలో అతిపెద్ద జనాభా మాదిగ జనాభా. దేశంలో రాష్ట్రంలో ఏ సింగిల్ క్యాస్ట్ లేని జనాభా ఏదో ఉందంటే తెలంగాణలో రాష్ట్రంలో మాదిగల జనాభా అత్యధికంగా ఉన్నది. సింగిల్ క్యాస్ట్ గా దగ్గర 70-80 లక్షల వరకు మాదిగలు ఉన్నారు. ఈ 70-80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక ప్రతినిధి లేకుండా పోయింది చట్టసభలో. అది లోక్సభలో చూసుకున్న అంతే ఉంది, రాజ్యసభలో చూసుకున్నా అంతే ఉన్నది. సరే, ఎలాగో లోక్సభలో ఇవ్వలేదు, కనీసం రాజ్యసభలోనైనా స్థానానికి దక్కుతుందేమో అని ఆస్తులు ఎదురు చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మా ఆశల్ని మొత్తం నీరు గార్చిపోయాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఒకవైపు మేము ఎస్సీ వర్గీకరణ చేసినాం, మాదిగలకు వెన్నుదన్నగా ఉన్నామని చెప్తున్నాడు కదా. ఏం వర్గీకరణ చేసిండని? ఏం వర్గీకరణ చేసిండ? మాకు రావాల్సిన మాకు రావాల్సిన రిజర్వేషన్ ఎంత, మా వాటా ఎంత అని ఇచ్చింది ఎంత? మాకు రావాల్సిన వాటా 11 కదా, మా జనాభా తగ్గట్టు. ఆయన ఇచ్చింది ఎంత? 9 కదా, 2% తగ్గింది కదా. దానికి 2% తగ్గిన సాక్ష్యం ఏంది? అని తగ్గిస్తున్నట్టు ఒప్పుకున్న సాక్ష్యం ఏంది? ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిమినే కదా. కాసిం, నేను 2% రిజర్వేషన్ తగ్గిస్తున్నా, నువ్వు మందకృష్ణతో మాట్లాడని చెప్పేసి రేవంత్ రెడ్డి కాసిం సార్ పంపేలేదా? అది నిజం కాదా? ఆ నిజం కాదని చెప్పి కాసిం సార్ చెప్పగలుగుతారా? ఈ రోజు కాసిం సార్ ఇక్కడ ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గా చెప్పుకుంటూ ఉంటుండే 30 సంవత్సరాలు పోరాటం చేసి 30 సంవత్సరాల పోరాటంలో కాసిం కేవలం ఒక పండితుని పాత్ర పోషించిండు, ఒక పూజారి పాత్ర పోషించిండు కదా. టెంట్ వేసింది ఎంఆర్పిఎస్ లు, పాదయాత్ర చేసింది ఎంఆర్పిఎస్ నాయకులు, నిరార్థి చేసింది ఎంఆర్పిఎస్ నాయకులు, ప్రజలను పట్టుకొచ్చింది ఎంఆర్పిఎస్ నాయకులు. వేదిక ఏర్పాటు చేసా, వేదిక మీద వచ్చి 2 మంత్రాలు అయిన కాసిం ఈ రోజు రేవంత్ రెడ్డికి సభ అని చెప్పేసి మాదిగ ఉద్యోగస్తులకు సన్మాన సభ పెడుతుండు ఉద్యోగస్తులతో. ఇది ఎందుకు కాసిం? నాకు అర్థమవుతలేదు. నువ్వు మాదిగ మేధావి అని చెప్పుకుంటావు కదా, నువ్వు ప్రొఫెసర్వే కదా, నువ్వు ప్రిన్సిపల్ అయినావు కదా. అంటే కనీసం చదువుకున్న ప్రొఫెసర్ కింకిత జ్ఞానం లేదా? అసలు మాదిగలకి ఎంత, మాదిగలకి ఎంత, ఉపకులాలకి ఎంత రిజర్వేషన్ వర్గీకరణకి అవగాహన ఉందా? అసలు 30 సంవత్సరాల పోరాటం చేసిన అని చెప్పుకుంటావు కదా. 30 సంవత్సరాల పోరాటంలో రిజర్వేషన్ ఎంత రావాలి, ఎంతో అవగాహన నీకు లేదా? అంటే ప్రొఫెసర్ కాసిం మాదిగ మేధావనే ముసుగులో పాలకులకు తొత్తుగా మారిండు. పాలకులకు తొత్తుగా మారి మాదిగ జాతిని ప్రొఫెసర్ కాసిం మోసం చేస్తున్నాడు అంటారా? ఎందుకనంటే గతంలో ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చాలా సార్లు ప్రొఫెసర్ కాసిం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వత్తాసు పలికినట్టు మాట్లాడారు కదా. దాని గురించి ఏం చెప్తారు మరి? అది వాస్తవం కదా. వత్తాసు వాళ్ళు వత్తాసే మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి. అసలు ఒక ప్రొఫెసర్ గా ఉండి ఒక ఉస్మానియా విద్యార్థులు ఎందుకు స్వాగతించారు? ఎన్నడూ రాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి రాలే. కానీ మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి విద్యార్థులు అందరూ స్వాగతించారు. ఎందుకు స్వాగతించారు? ఉద్యోగాల ప్రకటన వస్తుందని. నువ్వు ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇవ్వని మాట్లాడుకునేవే తప్ప మరి లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాల ప్రకటన చేయమని ఏనాడని చెప్పిన ముఖ్యమంత్రి గారికి. ఈ నోడు నీ యొక్క స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాదిగ ఉద్యోగస్తులందరినీ తీసుకుపోయి రేవంత్ రెడ్డికి సన్మానం చేపిస్తావు. కానీ మరి వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. యూనివర్సిటీ వేదికగా వాళ్ళకు నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పిండు కాసిం. అంటే కేవలం ప్రొఫెసర్ కాసిం మాదిగ మీద ముసుగులో పాలకులకు భజన చేసే విధంగానే ఉన్నాడు. మైక్ ముందు కాసిం వేరు, మైక్ వెనక కాసిం వేరు. కాబట్టి దీనిని విద్యార్థులు జాతి మొత్తం గమనించాల్సిందని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రొఫెసర్ కాసిం గారి ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులందరూ ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తున్నారు. దీనిని మాదిగ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఆయనకు మాదిగ జాతికి ఎలాంటి సంబంధం లేకుండా అయిపోయింది. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? కాసిం ఆధ్వర్యంలో జరిగినటువంటి సభను మాదిగ జాతి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? రావాల్సింది 11% కదా, 2% తగ్గించినందుకు యాక్సెప్ట్ చేయాలా? లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా చేసిరు కదా అన్న, మీరే పాలాభిషేకాలు చేసిరు, పూలాభిషేకం చేసిరు కదా, మళ్ళీ ఇంకేం తక్కువ? మేనాడు రేవంత్ రెడ్డికి వర్గీకరణ కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయింది. సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేశారు కదా. ఇంకా అసలు కొంతమంది జాతి ద్రోహులుగా వెన్నుపోట్లు దాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంఆర్పిఎస్ మాత్రమే వర్గీకరణ సాధించింది. ఈరోజు దేశం మొత్తంలో చూసుకున్న వర్గీకరణ ఎవరు సాధించారు, వర్గీకరణ పోవటం ఎవరు వాళ్ళంటే దేశ చరిత్రలో మందకృష్ణ మాదిగ గారి పోరాటమే, సుదీర్ఘ 3 దశాబ్దాల పోరాటమే వర్గీకరణకు
విజయాన్ని అందించినటువంటి విషయం దేశం మొత్తం తెలుసు, దేశ చరిత్రకు తెలుసు. Hmm. కానీ వర్గీకరణ ముసుగులో 30 సంవత్సరాలు నేనే పోరాటం చేసినని చెప్పుకుంటున్నావు. 94 సంఘం పెడితే 94 నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు కదా. 96కు మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటి మీటింగ్ నిజాం కాలేజీలో పెడితే ఆ మీటింగ్ ఒక డిగ్రీ విద్యార్థి హాజరైనావు కదా. మరి ఆనాడు నువ్వు ఉద్యమం చేస్తుంటే నీకు ఉద్యోగం ఎక్కడికైనా వచ్చింది? ఉద్యోగం చేస్తే మేము కేసులు ఎన్ని పడ్డాయి? వర్గీకరణ కోసం ఎన్ని కేసులు పెట్టుకున్నావు? వర్గీకరణ కోసం ఎన్నిసార్లు జైలు పాలేను? వర్గీకరణ కోసం నీ చెమట కూడా గార్చలేదు. కాసిం గారికి నేను తెలియజేస్తున్నాం సూటిగా, వర్గీకరణ కోసం కాసిం గారు కలిసి ఒక చెమట చుక్క కూడా వర్గీకరణ కోసం గార్చలేదు. కార్లు వచ్చిండు, మీటింగ్ మొత్తం ఏర్పడేసి ఎంఆర్పీఎస్ కదా. ఆయన ఒక జిల్లా సమీక్ష పెట్టిండా? జిల్లా సన్నక సభ పెట్టిండా? కనీసం ఓయూలు అందరూ గ్యాదరింగ్ చేసిండా? ఈ రోజు ఆయన స్వార్థం కోసం, ఆయన స్వలాభం కోసం ఆయన మీద ఉన్న ఏసీబీ కేసులు పడొద్దని మొన్న రాజీనామా డ్రామాలాడి మళ్ళా ముఖ్యమంత్రితో సభ పెట్టించుకుంటాడా? నీకంతే సీమునెత్తులు ఉంటే, రోసం ఉంటే రాజీనామా వేసి దానికి కట్టుబడి ఉండాలి కదా. మరి ఎందుకు రాజీనామా వేసి మళ్ళీ ఎందుకు వెనక తీసుకున్నావు? అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు కావని నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలే కదా. ఈ రోజు అంటున్నావు రేవంత్ అన్నా అని. మరి నేను అరెస్ట్ అయినప్పుడు రేవంత్ అని అడిగిపోయిండు. నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీ కుటుంబానికి అన్న నిలబడే మందకృష్ణ మాదిగ గారు కదా. నీ కుటుంబం దగ్గరకు వచ్చి కాసింకు అండగా ఉంటా అని చెప్పింది మందకృష్ణ మాదిగ గారు కదా. నువ్వు జైలు పోతే నేను బెయిల్ బయటకు పట్టుకొచ్చి మందకృష్ణ మాదిగ గారు కదా. నియత్తు మర్చినవా? మాదిగలకు బుక్కడి భూ పెడితే సత్యంత కాలం గుర్తు పెట్టుకుంటా అంటారు. కానీ కాసిం లాంటోడు మాదిగ జాతిలో పుట్టడం ద్వారా మాదిగ జాతికి విలువ మేము బాధపడాల్సి వస్తుంది. కొత్త విద్యార్థులు ఇప్పుడిప్పుడే యూనివర్సిటీకి వర్గీకరణ ద్వారా అడుగుపెట్టినా మేము కాసిం వ్యవహారం చూసి బాధపడాల్సి వస్తుంది. మేము అనవసరంగా పుట్టామా, కాసిం అనవసరంగా మాదిగ జాతిలో పుట్టిండా అని చెప్పేసి 30 సంవత్సరాలు కష్టపడి ఎందుకు చెప్పుకుంటున్నావు? బయట ఇంటర్నల్ గా 30 సంవత్సరాలు నేను పోవడం చేసిన వర్గీకరణ వచ్చింది అని చెప్పుకుంటారు. చల్రా చర్చ పెడదాం. ఎన్ని కేసులు పెట్టినా నీ మీద వర్గీకరణ మీద? మందకృష్ణ అన్న 2 నెలలు జైలు ఉన్నారు కదా. మందకృష్ణ 2 నెలలు జైలు పోయారు కదా. 12 మంది అమరవీరులు అయ్యారు కదా. మరి నీ తరపున ఎంత మంది అమరవీరులు అయ్యారు? అంటే ఇప్పటి వరకు వచ్చిన అంశాన్ని పక్కన పెడితే రాజ్యసభ స్థానం మళ్ళీ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకే కేటాయించారు ఒకటి. సో దీని మీద కాసిం గారు ఏమన్నా మాట్లాడారా? మరి మా వర్గానికి ఏమని చెప్పేసి ఏమన్నా అన్నాడా? అరే మేము అదే విజ్ఞప్తి చేసుకుంటాం. ఈరోజు సభ జరిగింది, సభలో చెప్పుకున్నారు వర్గీకరణ చేసిన ఘనత రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి ఆయనకి భజన చేసిండు తప్ప మరొక రాజ్యసభ సీట్ ఎందుకు అడగలే? మరి నువ్వు మాదిగా ప్రతినిధి అని చెప్పుకుంటున్నావు కదా, మాదిగా మేధావి అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వు ప్రభుత్వ తొత్తు కాకపోతే, పాలకులకు భజన చేయకపోతే అడుగు రేవంత్ రెడ్డిని. వేదిక పంచుకున్నారు కదా, ఆ సభ కర్త కర్మ క్రియ నువ్వే కదా. మరి ఏమైంది కాసిం భాయ్? అడుగుతలేవెందుకు? రాజ్యసభ ఎందుకు అడగాలి? రాజ్యసభ ఇయ్యాలంటే ఒక మాదిగ వ్యక్తికి తెలంగాణ నుంచి అవసరం లేదు. ఆ సింగ్వి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజ్యసభ తీసుకోలేదా? మరి ఇక్కడ ఉన్న మాదిగ నాయకులు వేరే రాష్ట్రం ద్వారా రాజ్యసభకు పంపొచ్చు కదా. మరి ఎందుకు ఆ పని చేయట్లేదు రేవంత్ రెడ్డి? నువ్వు ఎందుకు అడుగుతలేవు? మాదిగల పేరు మీద మాదిగలను అణచివేసే ప్రయత్నం జరుగుతుందంటారు ఇక్కడ. ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ కు కాసిం వెన్నుపోటు దారిగా మారిండు. నిన్న జరగబోతున్నటువంటి సభకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మాదిగ జాతికి ఎలాంటి సంబంధం లేదు. ఎంఆర్పిఎస్ వెన్నుపోటు దాడిగా మాదిగ జాతిని 2 ముక్కలు చీల్చనీకనే రేవంత్ రెడ్డి విసిరిన బాణమే ప్రొఫెసర్ కాసిం. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రిన్సిపల్ అయిందంటే ఎంఆర్పిఎస్ పోవటం వల్లనే. ఉస్మానియా యూనివర్సిటీకి 105 సంవత్సరాల చరిత్ర యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా మాదిగ వీసీ అంటే మందకృష్ణ పోరాటం ద్వారానే. మందకృష్ణ భిక్ష వల్లనే ఈ రోజు ఉస్మానియా వీసీ ఉన్నాడు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ 17 ర్యాంక్ ఉన్నాడు, 1 నెంబర్ తెచ్చి ప్రొఫెసర్ చేసింది మందకృష్ణ కదా. కృతజ్ఞత లేదంటారు ఇప్పుడు? నియత్ లేదు. కృతజ్ఞత లేనోడు కృతజ్ఞత ఉంటే ఇట్లా చేస్తాడా? రాయబారానికి వస్తాడా మందకృష్ణ దగ్గరికి? 9% వచ్చింది అన్న, నువ్వు కాంప్రమైజ్ గా మనం అందరం ముఖ్యమంత్రి దగ్గర ధన్యవాదాలు చెప్దాం రా. మందకృష్ణ ఎట్లా అంటాడు? 17% ఉన్నావు, 1 నెంబర్ 15 నెంబర్ ఉన్నాడు ప్రొఫెసర్ లా. 1 నెంబర్ అట్టుకుని ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చింది మందకృష్ణ కదా. అది ఓయూ మొత్తానికి తెలియదా? ప్రొఫెసర్ లకు తెలియదా? మందకృష్ణ భిక్షనే కదా ఈ రోజు ఈయనకు ఉన్నది. అలాంటి మందకృష్ణకే వెన్నుపోటు పొడుద్దాం అనుకుంటున్నావు కాసిం సార్ గారు. మీకు ఇది న్యాయం కాదు. భవిష్యత్తులో మాదిగ జాతి మళ్ళీ ఏమాత్రం క్షమించదు. మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ మాదిగ వీసీ అయినా మందకృష్ణ పోరాటమే, తెలంగాణకు మాదిగ మినిస్టర్ అయినా మందకృష్ణ పోరాటమే, ఆర్ట్స్ కాలేజ్ కు మాదిగ ప్రిన్సిపల్ గా మీరు అన్న మందకృష్ణ పోరాటమే. మీ కుట్రలు బయట పెడతాం. మీరు మాదిగ మేధావులు అనుకుంటే, మీరు మాదిగ జాతికి మేలు కోరుకునేది ఉంటే రేవంత్ రెడ్డి అడగండి. ఒక రాజ్యసభ స్థానం లేదు మనకు. తెలంగాణ నుంచి మాదిగ ప్రతినిధి లేడు. మరి తెలంగాణ నుంచి మాదిగల అన్యాయం జరుగుతుందని చెప్పి గలం వినిపించాల్సింది ఎవరు? మాలలాగా వినిపియరు. మాలలు వినిపిస్తారు, మాది వినిపియరు కదా. మరి తెలంగాణ నుంచి మాదిగలకు ప్రాతినిధ్యం లేనప్పుడు మాదిగ సభ ఎందుకు జరిగింది మరి అలా? అంటే ఆయన స్వార్థం కోసం, భవిష్యత్తులో వీసీ అవ్వడం కోసం, ఎమ్మెల్సీ రావడం కోసం, ఆయన పదవులు పొందడం కోసమే ఈ సభ జరిగింది. కాసిం ముసుగులో పడి మాదిగ ఉద్యోగులందరూ దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. కాసిం అనేటోడు పెద్ద బ్లాక్ మెయిలర్.
మన రాజీనామాతోనే స్పష్టమైపోయింది. అదే రాజీనామా చేస్తే నేనేమనుకున్నా అంటే కాసిం చాలా మొండోడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, మాదిగ జాతిలో పుట్టిండు కదా, ఉద్యమం చేస్తున్నాను చెప్తున్నాడు కదా, విప్లవకారుడు కదా, రాజీనామా కట్టుబడి ఉంటా అనుకుంటే ఈ కాసిం సార్ ఏం చేసిండంటే జాతిలో విప్లవకారుడు కాదు విద్రోహకారుడుగా మారి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి మళ్ళీ ప్రిన్సిపల్ పదవి ఎక్కిండు. అంటే కాసిం కు ఏంటంటే పదవి వ్యామోహం ఉన్నది. పదవి వ్యామోహం అసలు కాసింకు ఒంటిన పదవి వ్యామోహం ఉన్నది. పదవి వ్యామోహం లేకపోతే రాజీనామా చేయి, నీ పదవికి మనం రాజీనామా చేసినావు కదా, వెనకకెందుకు తీసుకున్నావు? సరే సమాధానం చెప్పు, వెనకకెందుకు తీసుకున్నావు? వెనక తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హెచ్చరిస్తున్నా అనుకోండి, ఇక అంతే. మా జాతికి అవమానం జరిగినప్పుడు ఆయన మాట్లాడడం హెచ్చరించకుండా ఇంకేం చేస్తామన్నా? మా జాతికి అవమానం జరిగింది ఆడ, మా జాతిని రెండు చిలుకలు చిరుస్తుండు కాసిం. వర్గీకరణ జరిగినప్పుడు మందకృష్ణ మా జనాభా ప్రకారం 9 రావద్దు, మా జనాభా దగ్గర 11 రావాలి, 9 మాకొద్దు, 11 ఇవ్వండి అని చెప్పి ప్రజల మధ్య ప్రజా ఉద్యమ నిర్మాణం చేస్తుంటే ఈ కాసిం సార్ ముఖ్యమంత్రి దగ్గర పోయి ధన్యవాదాలు సార్ వర్గీకరణ చేసినందుకు అని చెప్పేసి ముఖ్యమంత్రిని కలుస్తారు. ఇది ఎక్కడ మాట? మందకృష్ణ పోవటం దేనికోసం? కుటుంబం కోసం కాదు కదా, నీలాగా స్వార్థపూర్తి రాజకీయాల కోసం కాదు కదా. 9 కాదు 11 రావాలని ఉద్యమం చేస్తుంటే 9 చాలని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర ఆలోచి పడ్డది నువ్వు కదా. సో అంటే ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటి నుంచి సామాజిక న్యాయం జరుగుతుంది అందరికి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటి నుంచి ఇటు ఉద్యోగాల పరంగానైనా చట్టపరంగానైనా సరే ఎక్కడైనా మాదిగలకు న్యాయం జరిగిందా? ఇచ్చిన దాని ప్రకారం న్యాయం జరిగింది, కానీ జనాభా దగ్గర న్యాయం జరగలేదు. ఇచ్చిన దాని ప్రకారం న్యాయం జరిగింది, కానీ రేవంత్ రెడ్డి తన తెలివితోనే మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ అమలు కాకముందే ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ వర్గీకరణ అమలు కాకముందే డిఎస్సి అయినా గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా వర్గీకరణ సంబంధం లేకుండా మొత్తం వినతి పత్రాలు ఇచ్చుకున్నాడు. మరి 100% మాలకు తలొగ్గే కదా, లోక్సభలో ఒక సీట్ లేకుండా పోయింది మాకు. మాలకు మాలలే అడ్డుకున్నారు అంటున్నారు. ఖచ్చితంగా మాలలు అడ్డుకున్నారు. మాలల ఒత్తిడి లేకపోతే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు వచ్చేంత వరకు డిఎస్సి ప్రకటించలేదు. డిఎస్సి జరిగింది, వర్గీకరణ జరిగింది, డిఎస్సి లో వర్గీకరణ అమలైంది. కానీ రేవంత్ రెడ్డి మందకృష్ణ ఉద్యమం చేస్తున్నా కూడా డిఎస్సి వర్గీకరణ ద్వారా డిఎస్సి లో మాదిగ ఉద్యోగులు ఎక్కడ పుట్టుకొస్తారో అని చెప్పేసి మాదిగలకు జీవితం లేకుండా చేసిన విద్రోహి రేవంత్ రెడ్డి. విద్రోహి అసలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన మాదిగలకు మోసం కేసీఆర్ గతంలో చేయలేకపోయాడు. గతంలో మాదిగలకు చెప్పుకోనికేనైనా లోక్సభ సభ్యులుండే వరంగల్ పస్తూరి దయాకర్, కనీసం చెప్పుకోనికే. కానీ రేవంత్ రెడ్డి అయ్యలో మాత్రం మా మాదిగలకు 70-80 లక్షల జనాభా గల మా మాదిగలకు ఒక ప్రతినిధి అని చెప్పుకోనికే కనీసం కరువైపోయిండు. అసలు అత్యధిక జనాభా అయినా కానీ మాకన్నా చిన్న జనాభా ఉన్నటువంటి బైండ్లో ఒక ఎంపీ ఉన్నారు, కడియం కావ్య గారు. మాకన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి మాలకి 2 ఉన్నారు. కానీ కాసిం గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరే జాతిని ఇప్పుడు చీల్చే కుట్రలో మీరు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండి జాతిని ఎంఆర్పీ ఉద్యమాన్ని 2 ముక్కలుగా చీల్చే ప్రయత్నంలో కాసిం గారు ఉన్నారు. కానీ కాసిం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, 30 సంవత్సరాలుగా మందకృష్ణ గారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎన్నో చీలికలను చూసి ఈడిదాకా నిలబడ్డాడు. సో మీరు ఎంత చీల్చాలనుకున్నా మాదిగా చీల్చలేరు, కానీ ఆ ప్రయత్నంలో మీరున్నారు. మీ స్వార్థం కోసం అది మేము కాదంటలేము, కానీ మీరు మీ స్వార్థం కోసం ఉన్నా, మీ స్వలాభం కోసం ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని కనీసం మాదిగల ప్రతినిధిని కోరుకోండి. లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా మన తరపున మన గొంతును వినిపించడానికి ఒక ప్రతినిధిని కోరుకోండి. ఒకవేళ పదవి వ్యాహం మీకే ఉంటే దయచేసి మీరన్నా మీకు ఉంటే కనీసం ఏమన్నా జాతిలో మంచోడో చెడ్డోడో పోయినా సంతోషపడతాం. కానీ మీరు జాతిని చీల్చే కుట్రలు ఇప్పటికైనా మానుకోండి, లేకుంటే జాతి మళ్ళీ క్షమించదు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీరు చేసిన నిరంకుశ పాలన, గతంలో ఇదే చెట్టు కింద మనం ఏ చెట్టు కింద ఇదే చెట్టు కింద గతంలో కాసిం సార్ నల్ల బోర్డు పెట్టుకొని పాఠాలు చెప్పిండు. అప్పుడు నేను కూడా ఉన్నా డిగ్రీ విద్యార్థిగా. కాసిం సార్ చెట్టు కింద పాఠాలు చెప్తుంటే పోలీసులు వచ్చి కాసిం సార్ అరెస్ట్ చేస్తే నేను కూడా అరెస్ట్ అయిన దాంట్లో నేను ఉన్నా. కానీ ఇప్పుడు అదే కాసిం సార్ కనీసం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూర్చొని ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరి నువ్వు చేస్తేనేమో ఒకటి, మేం చేస్తేనేమో ఒకట. ఇదే చెట్టు కింద కదా నల్ల బోర్డు పెట్టుకొని పాఠాలు చెప్పింది. మరి అప్పుడు ఎడిగిపోయింది నీ పరిపాలన? నువ్వు పాఠాలు చెప్తే నేను పోలీసు అరెస్ట్ చేస్తే మేము లేమా? మేము అడ్డుకోలేదా? ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమైన మమ్ములా నువ్వు గార్డెన్ లో కూర్చొనివా? ఉస్మానియా యూనివర్సిటీ ముందు తిరగనియవా? అంటే దీన్ని క్లోజ్ క్యాంపస్ చేయొద్దని చెప్పేసి ఒకప్పుడు ధర్నా చేసి నువ్వే కదా. ఉస్మానియాలో నిరంకుశ పాలన కొనసాగుతుందని చెప్పేసి ఉద్యమం చేసి నువ్వే కదా. ఈ రోజు నీ హయాంలో ఏం ఉద్యమం చేసి మమ్మల్ని అణచివేస్తావా? ఉస్మానియా యూనివర్సిటీలో ఏ చిన్న ధర్నా జరిగిన కేసులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఏ చిన్న ప్రోగ్రామ్ చేసిన కేసులు. మరి ఇదెక్కడి పరిపాలన ఉస్మానియా యూనివర్సిటీలో? అంటే ఒకవైపు నేను నియంకృత పాలన చూసుకుంటూ మైకు ముందే విప్లవకారుడుగా మాట్లాడి మైకు తర్వాత విద్రోహిగా మారి నీ యొక్క వంకర బొద్దులు చూపెట్టుకున్నావు కాసిం గారు. దాన్ని మానుకోండి దయచేసి. జాతి నీకు క్షమించదు, సమాజం నీకు క్షమించదు. నువ్వు విప్లవకారుడు అని చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. నువ్వు గీతమ్మ విద్యమ్మ అన్నప్పుడు ప్రజలు పసిగట్టిర్రు.
నువ్వు విద్యమ్మ గీతం అన్నప్పుడే ప్రజలు పసిగట్టిని దూరం పెట్టిరు. ఇంకా నువ్వు ఎంత దగ్గర కావాలనుకున్నా, ఎంత విప్లవకారు కావాలనుకున్నా, నిన్ను సమాజం మొత్తం సంఘ విద్రోహకారుగా ప్రజలు ముద్రేసింది, సమాజం ముద్రేసింది. కాబట్టి నువ్వు ఇక ఈ మాటలు మానుకో. నువ్వేమన్నా జాతి కోసం చేయాలనుకుంటే నువ్వు బయట గొప్పలు చెప్పుకోవడం కాదు, 30 సంవత్సరాలు ఏం కూడా ఉద్యమం చేసిన గొప్పలు చెప్పుకోవడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ VCI నావల్ అని చెప్పుకోవడం కాదు. దయచేసి ఉంటే రాజ్యసభ కోసం మాట్లాడు, లోక్సభ కోసం మాట్లాడు. లోక్సభలో ప్రాతినిధ్యం గురించి, రాజ్యసభలో ప్రాతినిధ్యం గురించి కాసిం గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను.